వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ కుక్కర్లో ఇంట్లోనే ఈజీగా పిల్లల బర్త్డేకి కానీ, రోజు లంచ్ బాక్స్లో కానీ, ఈవినింగ్ టీ టైంలో కానీ తీసుకునే సింపుల్ కుక్కర్ కేక్ రెసిపీ ఎలా చేయాలో సింపుల్గా తెలుసుకుందాం. ఒక మిక్సీ జార్లోకి 4 ఎగ్స్ తీసుకోవాలి. ఎగ్స్ తినని వారు పాలు కానీ, పెరుగు కానీ, లేకపోతే అవి రెండు హాఫ్ క్వాంటిటీ వేసుకొని కూడా చేసుకోవచ్చు. దీనికోసం నేను 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నాను. మైదాతో కూడా చేసుకోవచ్చు, కానీ పిల్లల హెల్తీ కోసం నేను గోధుమ పిండిని తీసుకున్నాను. 1.5 కప్పు షుగర్ తీసుకోవాలి. షుగర్ తక్కువగా తీసుకునేవారు 1 గ్లాస్ అయినా సరిపోతుంది, అంటే లైట్ స్వీట్గా ఉంటుంది. పిల్లల కోసం అయితే కొంచెం షుగర్ ఎక్కువే ఉంటేనే ఇష్టపడతారు కదా, అందుకనే నేను 1.5 తీసుకున్నాను. బేకింగ్ సోడా చిన్న టేబుల్ స్పూన్స్ 2 స్పూన్స్ తీసుకోవాలి. వెనీలా ఎసెన్స్ ఒక 6-7 డ్రాప్స్ వేసుకోవాలి. మనం ఎగ్ ఏ క్వాంటిటీ తీసుకున్నామో దానికి కొద్దిగా నెయ్యి తీసుకోవాలి. అంటే దగ్గరగా 1 కప్పు నెయ్యి కానీ, లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ తీసుకోవాలి. నేనైతే నెయ్యి తీసుకున్నాను. ఇలా కుక్కర్లో ఒక బటర్ పేపర్ పెట్టేసి నెయ్యి అప్లై చేసుకోవాలి. కుక్కర్ గిన్నెకి అప్లై చేయాలి, బటర్ పేపర్కి అప్లై చేసేసుకొని మనం మిక్సీ చేసుకున్న మిశ్రమం ఉంటుంది కదా, అది కుక్కర్లో వేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ సన్నగా కట్ చేసుకొని ఒక 15 మినిట్స్కి ఇలా వస్తుంది కొద్దిగా పొంగి. ఈ టైంలో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. కుక్కర్ని డైరెక్ట్గా పెట్టొద్దు. పాత ప్యాన్లు కానీ, లేకపోతే పాత బాండీ కానీ ఉంటే దాంట్లో కొద్దిగా ఇసుక పోసుకొని కుక్కర్ పెట్టుకుంటే బాగుంటుంది. పాత పాడైపోయిన ప్యాన్లు ఉంటాయి కదా, దాని మీద కొద్దిగా ఒక లేయర్ ఇసుక వేసేసుకొని దానిపైన పెట్టుకోవచ్చు. అలా మీకు నచ్చిన విధంగా డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. చూసారా, కేకు అలా పొంగి అలా వస్తుంది. దగ్గర నాకు 50 మినిట్స్ పట్టింది. సిమ్లోనే ఉంచాలి, హైలో అస్సలు పెట్టకూడదు. కేక్ మాత్రం ఫ్లఫీగా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. డ్రై ఫ్రూట్స్ మనం కేక్ని పెట్టిన వెంటనే వేస్తే అడుక్కి వెళ్ళిపోతాయి. డ్రై ఫ్రూట్స్ లోపల వరకు వెళ్ళాలంటే మాత్రం ముందు కొన్ని వేసుకోవాలి కేక్ పెట్టిన వెంటనే. అప్పుడప్పుడు మధ్యలో ఒక 10 మినిట్స్కి వేస్తే ఇంకొక లేయర్ కిందకి వెళ్ళిపోతాయి. ఒక 15 మినిట్స్ ఆగి వెళ్తే పైన ఉంటాయి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.